प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు మన పెద్దయ్య గారిది గురువు గారిది 16వ ఆరాధన వార్షికోత్సవం. దాని సందర్భంగా మనము 3 రోజుల నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నాము. పండుగ వాతావరణంలో భక్తులు కూడా అందరూ ఇప్పటివరకు తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము ఈరోజు ఎంతోమంది గురువులు మనకి వచ్చి వారి సందేశాన్ని బోధనల ద్వారా మనకు బోధించడం జరిగింది. వాటిలో మనము ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అలాంటి విషయాలే మనకు గురువులు బోధించడం జరుగుతుంది. వాటిని మనము తీసుకొని ఆ గురు మార్గంలో పయనించినప్పుడే ఈ జన్మకు సార్థకత ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగంలో 9వ శ్లోకం ఉంటుంది. జన్మ కర్మ సమే దివ్యం. జన్మ కర్మ సమే దివ్యం అంటే ఈ వర్డ్లోనే అంటే ఈ పదములోనే ఎంతో దాగి ఉన్నది మనం అర్థం చేసుకోవడానికి. కానీ పదము చాలా చిన్నదే. జన్మ కర్మ సమే దివ్యం. జన్మ అంటే జన్మించడం, కర్మ అంటే కర్మ చేయడం అంటే పనులు చేయడం, సమే అంటే మన యొక్క నా యొక్క, దివ్యం చేయడం. కాబట్టి జన్మకు వచ్చిన మనము కర్మని అనుభవించాలి. అది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకి బోధించడం జరిగింది. అంటే ప్రతి జీవి కూడా మానవ జన్మకు వచ్చిన ప్రతి జీవి అంటే మానవ జన్మ ఎప్పుడు వస్తుంది మనకి? ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ జన్మలలో మనము చేసుకున్న పుణ్య ఫలంగానే మనకి ఈ మానవ జన్మ అనేది వస్తుంది. అంటే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో చివరిది మానవ జన్మ. మరి అలాంటి మానవ జన్మకు వచ్చిన మనము మానవునిగా జన్మించడం సరిపోతుందా? అయితే మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా కర్మ అనేది ఉంటుంది. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మానవుడు కర్మ చేయవలసిందే. కానీ ఆ కర్మ ఎలా ఉండాలి అంటే మనకు 3 కర్మలు ఉంటాయి. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అనేవి మనకి 3 కర్మలు ఉంటాయి. ఈ 3 కర్మలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్మని ఆచరించవలసిందే. కానీ ఈ జన్మకు వచ్చినందుకు ఆ కర్మల్ని ఆచరించుకుంటూ పోతే నీకు జన్మరహితం ఎప్పుడు కలుగుతుంది? నీకు దేనిలో కలుగుతుంది? అంటే పుట్టే ప్రతి జీవి అంటే మానవునికి జన్మరహితం కావాలి అంటే ఇంక ఈ ప్రపంచమే ఉండదు, ఈ మానవుడు అన్నవాడే ఉండడు. మరి అందరికీ జన్మరహితం కావాలి అంటే అది అవుతుందా? అది సాధ్యం అవుతుందా అన్నదే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానయోగంలో ఆ శ్లోకం ద్వారా జన్మ కర్మ సమే దివ్యం అన్న శ్లోకం ద్వారా మనకి విపులంగా వివరించడం జరిగింది. అంటే భగవంతుడు కూడా జన్మించడం జరిగింది, కానీ అవి భౌతికమైనవి కాదు. దైవము జన్మించింది మనకి మానవునికి ఏదైతే జ్ఞానము ద్వారా అందుతుందో అది మనకు అర్జునునికి అంటే అర్జునుణ్ణి తీసుకొని
ఒక జ్ఞాన మార్గం ఏ విధంగా ఉంటుంది అన్నది మనకి అర్జునుని ద్వారా మనకి భగవద్గీతలో బోధించడం జరిగింది. మరి ఈ జన్మరహితం కావాలంటే ఎలాగా? ఇప్పుడు ఎన్నో కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. మరి అందరూ ఒకేసారి మన అచల సంప్రదాయంకి వచ్చి అందరూ మాకు జన్మరహితం కావాలంటే అది సాధ్యపడుతుందా? మరి మనము గురువుని చేరేది దేనికోసము? జన్మరహితం కోసం. అంటే ఇన్ని జన్మలు ఎత్తి 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 ఇంకా గురుదేవా నాకు ఈ జన్మ చాలు, నాకు ఇంకా జన్మరహితము చేయండి, మరుజన్మ అంటూ నాకు వద్దు అని ఎవరు అడుగుతారు? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారా? అడగలేరు. కానీ ఎవరైతే సద్గురువుని చేరి జ్ఞాన మార్గంలో పయనిస్తారో అటువంటి వారికే ఇది సాధ్యపడుతుంది. జన్మరహితము అన్నది ఇది అందరికీ అందే విద్య కాదు. అందరికీ జన్మరహితం కావాలంటే కూడా జరగని పని. ఇప్పుడు మనము కూడా ఈ మార్గంలో ఉన్నాము. కానీ అందరికీ జన్మరహితం అవ్వాలంటే మనం ఏం చేయాలి? అంటే ఈ మార్గానికి వచ్చింది దేనికి, గురువుని చేరింది దేనికి అన్నది మనం విచారిస్తే ప్రతి ఒక్కరము కూడా ఎవరైనా అడిగితే నువ్వు ఈ మార్గంలో ఎందుకున్నావు అంటే నాకు జన్మరహితము కోసం నేను ఈ మార్గంలోకి వచ్చాను అని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ అది అందరికీ అవ్వాలంటే ఒక గురువు ద్వారానే మనకు జన్మరహితము అన్నది అవుతుంది. అటువంటి జన్మరహితము నీకు కావాలి అంటే మనకు ఎంతోమంది గురువులు ఎన్నో విధాలుగా ఎన్నెన్నో మనకి ఉపనిషత్తుల ద్వారా మనకి బోధనల ద్వారా మనకు నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ జ్ఞాన మార్గంలో మనమందరము ఎలా పయనించాలి అన్నది కూడా గురువు ముఖత మనము విన్నప్పుడే, గురువు చెప్పిన బోధల్ని మనం ఆచరించినప్పుడే మనము ఆ మార్గంలో పయనించి జన్మరహితము అవ్వడానికి గురువు డైరెక్ట్గా మీకు జన్మరహితము చేయడు, అది గురువులో ఉండదు. కానీ నీవు తెలుసుకొని నీలో ఏదుందో ఎదుటి వారిలో కూడా అదే ఉందని నువ్వు ఎప్పుడైతే భావించి సన్మార్గంలో వెళ్తావో అప్పుడే నీకు జన్మరహితము అన్నది జరుగుతుంది. కాబట్టి గురువుగారు నాకు ఏదైతే నాకు బోధనల ద్వారా నేర్పించడం జరిగిందో దానిలో నేను ఒక చిన్న వాక్యం ఒకటే నేను చెప్పడం జరిగింది. కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా ఉపన్యాసం ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువుకు పాదాభివందనాలతో నమస్కరిస్తూ జై గురయ్య గారు. జై గురు. మరి చంద్రశేఖర్ గారు భగవద్గీత 4వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని ఉదహరించారు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ 4వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు. అంటే జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, చాలామంది పుడతారు, కర్మ చేస్తారు, శరీరాన్ని విడిచిపెడతారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ నా జన్మ అలాంటిది కాదు. మిగతా వాళ్ళ దాంతో నన్ను పోల్చు. నువ్వు నీకు నాకే వేరియేషన్ ఉంది. నీ జన్మ వేరు, నా జన్మ వేరు. ఎందుకంటే నీవు కర్మకు లోబడి జీవిస్తున్నావు, నేను కర్మకు అతీతంగా జీవిస్తున్నా. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కర్మకు లోబడి జీవిస్తున్నారు, నేను కర్మకు అతీతంగా జీవిస్తున్నా. కర్మతో సంబంధమే లేదు నాకు. కర్మ నేను టచ్ కూడా చేయను. కానీ నేను ఆ స్థితిలో ఉండి ఈ కర్మ చేస్తూ శరీరాన్ని ధరిస్తా. కాబట్టి నా కర్మ కానీ నా శరీరం కానీ మళ్ళా కారణం కావు, మళ్ళీ పరిధని ఇంకో జన్మ తీసుకోవడానికి కారణం కావు. ఇవి ఎలాంటివంటే దివ్యమైనవి. జన్మ కర్మచమే దివ్యం. అంటే
అవతార పురుషుల యొక్క జన్మకు మన జన్మకు డిఫరెన్స్ అంటారన్నమాట. మీరు వినే ఉంటారు. ఒక్క మాటమ్మ, ఇమం వివస్పతే యోక్వం ప్రోక్తవాన్ అని చెప్తారు. అంటే వచ్చిన నేను ఈ యొక్క జ్ఞానాన్ని అప్పట్లో సూర్యుడికి చెప్పా. సూర్యుడు వైవస్వత మనువుకు చెప్పాడు. ఇమం వివస్పతే యోగం ప్రోక్తవాన్ అహమితి. వివస్వాన్ మనవే ప్రాహు మను రిక్ష్మాకవే బ్రవీత్. అంటే ఇట్లా పరంపరగా వచ్చింది అని చెప్తారు. అప్పుడు ఈయన అడుగుతాడనమాట అర్జునుడు, ఏ సార్ మరి అప్పుడెప్పుడో ఎవరికో చెప్పా అంటున్నావు, మరి నీకు ఏజ్ ఎంత ఉంది? ఇప్పుడు సూర్యుడు ఏజ్ చూసుకుంటే చాలా ఉంటుంది, మరి నీ ఏజ్ చాలా చిన్నది కదా, మరి నీకు నాకు పెద్ద వేరియేషన్ కూడా లేదు, నువ్వు అప్పుడున్న సూర్యుడికి నువ్వు అట్ట చెప్పినావు అన్నాడు. నువ్వు నేను ఇద్దరం సనాతనమే, నేనే కాదు అంత లాంగ్ బ్యాక్ ఉంది, నువ్వు కూడా ఉన్నావు. కానీ నేను సనాతనను అనేటువంటి విషయం నాకు తెలుసు, నీకు తెలియదు. నాకు అజ్ఞానం ఉంది, నీకు అజ్ఞానం లేదు. అంటే అవతార పురుషులకు ఉండేటువంటి వేరియేషన్, ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి లేని వారికి ఉండేటువంటి వేరియేషన్ అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ గురువుకు సంకేతం, అర్జునుడు శిష్యుడికి సంకేతం. అంటే గురువుకి శిష్యుడికి ఉండేటువంటి ఆ వేరియేషన్ అక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. వారి యొక్క అవతార తత్వం, జన్మ కర్మలు దివ్యమైనటువంటివన్నీ మనకు అక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఎవరైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలా? త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. నువ్వు శరీరాన్ని విడిచిపెట్టకముందే ఈ జ్ఞానం తెలుసుకోవాలి. శరీరాన్ని విడిచిపెట్టకముందే ఈ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరం రా. అమ్మయ్య, అంటే ఇప్పుడు మరి శరీరం ధరించడం వల్ల మంచిదా కాదా? అయ్యా, ఇప్పుడు శరీరాన్ని ధరించిన బాగుందా లేదా? ఎవరైనా కానీ ఏమో గురువు గారి శరీరాన్ని ధరి నాకు అస్సలు నచ్చట్లేదని అనేవాళ్ళు ఎవరుంటే ఒకళ్ళు ఇద్దరు చేతులు చేస్తానమ్మా. మీకు నచ్చకపోతే, నచ్చితే బాగుంది, ఏ గురువు గారు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటే అలా బాగాలేదని అంటాం. మీరు బోధ చదువుతున్నారు కాబట్టి, వినాలి కాబట్టి, వింటున్నాం కాబట్టి వద్దనని అనుకుంటామా? మళ్ళీ జన్మొత్తే తీసుకోమని అంటారమ్మా. జ్ఞాని దృష్టికి సామాన్యుడి దృష్టికి ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుందమ్మా. జ్ఞాని ఎప్పుడు కూడా మళ్ళీ జన్మ రావాలని కోరుకోడు. అర్థమైనా? మనందరం కూడా జ్ఞానులం కాబట్టి మళ్ళీ జన్మ రావాలని కోరుకోం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.